మద్యం పాలసీపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించింది. దానికి ఏది అడిగినా నాకు తెలీదు, సంబంధం లేదు అని చెప్తున్నారంట. సంతకాలు మాత్రమే చేశాను, కానీ చేసిందంతా పై వాళ్ళని చెప్తున్నట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏమంటారు, మీరేమంటారు? వాస్తవంగా సిట్టు ఇప్పుడు మొదలుపెట్టిన విచారణ కాదు. ఆల్రెడీ ఈ కేసుల్లో చాలా మందిని అరెస్ట్ చేయటాలు, వన్ బై వన్ రోజుకు ఒకరి మీద కథనాలు చెప్పటాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఎంత కథనాలు చెప్పినా ఎంత చెప్పినా ఇంతవరకు సిట్టు సరైన సాక్ష్యాధారాలు సేకరించలేకనే మళ్ళీ నారాయణ స్వామి గారిని కూడా విచారించి కస్టడీలోకి తీసుకొని ఇలా చెప్తున్నారు. నేనేమంటానంటే, మీకు ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా విచారణ చేపట్టి విచారణలో బలవంతం చేసి ఏదో ఒప్పించి వాటిని మీడియా ద్వారా కథనాలు అల్లటం కంటే కోర్టులో నిరూపించే సాక్ష్యాలు మీ దగ్గర ఏమన్నా ఉన్నాయా? ఈ కేసు కోర్టులో నిలబడే అవకాశం ఉందా? అసలు నిలబడుతుందా? నిలబడే సామర్థ్యం లేకుండా మీరు ఎందుకు ఈ పని చేస్తున్నారు? ఇది గనక బౌన్స్ బ్యాక్ అయితే మీరు సాగిస్తున్నారు. తిరుపతి లడ్డూ లాగా ఇది కేసు బౌన్స్ బ్యాక్ అయిందనుకోండి, కోర్టులో కావచ్చు, ఇంకో చోట కావచ్చు, బౌన్స్ బ్యాక్ అయిందనుకోండి, పరిస్థితి ఏంటి? ప్రభుత్వం పరువు నిట్ట నిలువునా తీసుకోవడమే కదా. పైగా ఈ కేసులో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద ఉన్నారు. ఈ కేసు ఇప్పుడు మొదలైంది కాదు, గత ప్రభుత్వం నుంచి మొదలైన కేసు. 14 నుంచి లిక్కర్ స్కామ్ అనేది ఒక రాష్ట్రంలో జరుగుతున్నది కాదు. లిక్కర్ స్కామ్ భారతదేశ వ్యాప్తంగా ఉన్నది. దీన్ని ఎందుకు సిబిఐ కానీ ఈడీకి కానీ సెంట్రల్లో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలకి సుప్రీంకోర్టు ధర్మాసనానికి కానీ ఎందుకు అప్పచెప్పట్లేదు? కేవలం స్పిట్ ద్వారానే ఎందుకు కేవలం వైఎస్ఆర్సీపీ నేతల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు? దీన్ని బట్టే కేసులో విషయం లేదు, పసలేదనే తేలిపోతుంది.